హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ పాలిటిక్స్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో దూకుడు పెంచుతోంది. ఎన్నికల్లో ఏదో విధంగా కనీస ఉనికి చాటుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అనంతపురంలో ఇందిరమ్మ అభయం పేరుతో నెలకు 5,000 రూపాయలు పేద కుటుంబాలకు ఇస్తామని తొలి గ్యారంటీ ప్రకటించింది. ఇక ఇప్పుడు తిరుపతిలో మరో గ్యారంటీ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. సంక్షేమ కోణంలో తొలి గ్యారంటీ ప్రకటించామని, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మార్చి 1న తిరుపతిలో ప్రత్యేక హోదా డిక్లరేషన్ ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో అందరికీ తెలుసని, కానీ ప్రత్యేక హోదా సాధనపై ఎవరికీ చిత్తశుద్ధి లేదని ఆమె ఆక్షేపించారు. రాజకీయం కోసం హోదా అంశాన్ని వాడుకున్నారంటూ చంద్రబాబు, జగన్పై విమర్శలు ఎక్కుపెట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తే బీజేపీ 10 ఏళ్లు ఇస్తామని తిరుపతిలో హామీ ఇచ్చిందని షర్మిల గుర్తుచేశారు. ఇప్పుడు అదే తిరుపతి వేదికగా అదే మైదానంలో హోదాపై తాము డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. ఇక రాష్ట్రాన్ని హార్డ్వేర్ హబ్ చేస్తామని, పెట్రోలియం రీసెర్చ్ సెంటర్ అని, ఇంధన సంస్థలకు రాష్ట్రాన్ని హెడ్ క్వార్టర్ చేస్తా అన్నారని, ఢిల్లీని తలపించే రాజధాని నిర్మాణానికి సహకారం చేస్తానని మోడీగారు చెప్పారు. కానీ ఈ వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని షర్మిల ఆరోపించారు. మోడీ రాష్ట్రాన్ని మోసం చేస్తే ఇక్కడ ఉన్న పాలకపక్షం, ప్రతిపక్షం ఊడిగం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. హోదా లేక రాష్ట్రం అభివృద్ధిలో 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. హోదా పొందిన రాష్ట్రాలు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాయని, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎన్నో కొత్త పరిశ్రమలు వచ్చాయని, 972 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాకపోతే హోదా ఉన్న మిగతా రాష్ట్రాలు ఎందుకు అభివృద్ధి చెందాయని చంద్రబాబుకు షర్మిల గుర్తుచేశారు. హోదా వచ్చి ఉంటే లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవని, ఉపాధి అవకాశాలు ఉండేవన్నారు. ఇక దీంతో కేంద్రం ఇచ్చే నిధుల్లో 90% గ్రాంట్లుగా వచ్చేవన్నారు. కేంద్రం ఇచ్చే బడ్జెట్లో 30% నిధులు వచ్చేవని, పన్ను మినహాయింపు దక్కుతుందని తెలిపారు. దీంతో ఎన్నో పరిశ్రమలు వచ్చేవన్నారు. ఇక జగన్ అన్న కూడా ప్రతిపక్షంలో ఉండి పెద్ద పెద్ద మాటలు చెప్పాడని, అందులో ఏ ఒక్కటి చేయలేదని విమర్శించారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వైరల్ పొలిటికల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.